ఒకే వేదిక పైన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక పైన మనం చూడబోతున్నామా? ఎస్, అవుననే చెప్తున్నారు కొంతమంది ప్రజలు, నెటిజన్స్. ఎందుకంటే అమరావతి ఆంధ్రుని కళ, రాజధానిగా ఎప్పుడు అది అభివృద్ధి అవుతుందా, ఎప్పుడు మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కొన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అంటూ కూడా 3 క్యాపిటల్స్ అంటూ కూడా ఒక వార్త బయటకు రావడం, దాని మీద పనులు జరగడం, అమరావతి అక్కడ అలానే ఉండిపోయింది. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మళ్ళీ అమరావతినే రాజధానిగా ఉంటుందని వీళ్ళు చెప్పడం. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతామంటే, రేపు ఒక సభ ఏర్పాటు చేశారు అమరావతిలో. అంటే ఈ అమరావతికి సంబంధించిన పనులన్నీ కూడా పునఃప్రారంభం అవుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్, పహల్గామ్ లాంటి సిచ్యువేషన్, ఒక పక్క పాకిస్తాన్ లాంటి శత్రు దేశంతో కూడా యుద్ధం చేసే సిచ్యువేషన్లో కూడా మన తెలుగు రాష్ట్రానికి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఈరోజు నాకు బాగా అర్థమవుతుంది. రేపొద్దున ఆయన వస్తున్నారు. చాలా మందికి ఆహ్వానం అందింది, ప్రతి నాయకుడికి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అఫ్కోర్స్ 11 మందికి కావచ్చు, అలాగే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అలాగే జనసేనకి సంబంధించి ఇలాగా వాళ్ళు ఒకే పార్టీ, ఒకే రకంగా ఒకే గవర్నమెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆహ్వానాలు అందుతాయి. మరి మోడీ లాంటి పెద్ద వ్యక్తి వస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ వేదిక పైన ఆయన కూడా వచ్చే అవకాశం ఉందా? దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మా ఆదిత్య ఉన్నారు లైన్ లో, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి? చాలా మంది అయితే డౌటే అంటున్నారు తేజ. సో అసలు విషయానికి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఏపీలో అమరావతి రాజధాని పునఃప్రారంభం కోసం ప్రధాని మోదీ గారు రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. అయితే అంటే అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పేసి కూటమి గవర్నమెంట్ ఆల్రెడీ హామీ ఇచ్చేసింది, అదే రాజధానిగా కూడా ప్రకటించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి రావడం, అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా పోవడం ఆయన హయాంలో మనం చూసాం. అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని కంపల్సరీగా మేము డెవలప్ చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చేశారు. సో పైన కేంద్రంలో కూడా ఇక్కడ టీడీపీ పార్టీ హవా ఉంది కాబట్టి అక్కడ మోదీ గారు కూడా దీనికి నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా చూస్తాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఒక భారీ సభను అయితే ఏర్పాటు చేస్తుంది. ఏదైతే అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం చేస్తుందో దానికి ఒక సభ ఏర్పాటు చేసింది. దీనికి 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూడా అంచనా అయితే వేస్తున్నారు. అయితే ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అందరికీ ఆహ్వానాలు పంపుతుంది. అందులో భాగంగానే వైసీపీ అధినేత ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఆహ్వానం అయితే పంపింది. కాకపోతే ప్రధాని మోదీ గారి సభకు హాజరయ్యే అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తుంది. అదే సభకు వెళ్ళకపోతేనే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికే అసెంబ్లీకి కూడా రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళెవరు కూడా. మరి ఇప్పుడు ఈ సభకు కూడా వాళ్ళు దూరం పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు 3 రాజధానుల అంశాన్ని తీసుకున్నారు, ఇక్కడ అమరావతిని మేము రాజధానిగా చేస్తామని వీళ్ళు తీసుకున్నారు. సో రెండు పార్టీల మధ్య కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినా కూడా ఈ సభకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాలి, అమరావతిని పొగడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవును, ఖచ్చితంగా తన మాట మీద నిలబడిన ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దూరం పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అయితే టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఆహ్వానం అందింది కాబట్టి వస్తే బాగుంటుంది, మోదీ గారు కూడా వస్తున్నారు కదా అని చెప్పేసి కొంత కింది నుంచి కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏం జరిగే అవకాశం ఉందో మాకు ఈ సభ ఏర్పాటయ్యేలా కూడా తెలియదు. లేకుంటే వాళ్ళు ఇచ్చిన ఆహ్వానానికి సంబంధించి ఆయన కూడా కొంచెం హట్ అయ్యారో, ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఏ రకంగా ప్రోటోకాల్లో ఇస్తారో ఇతను కూడా అలా ఆహ్వానమే పలికారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ గౌరవాన్ని ఇవ్వలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డారంటూ కూడా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఇది వాస్తవేనా? అవును తేజ, మాకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ముందు నుంచి కూడా ఉంది. ఆయన మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు 4వ గేట్ నుంచి కూడా ఆయన్ని లోపలికి పంపించారు. ఇది అంటే ఒక ప్రతిపక్ష నేతకు, మాజీ సీఎం స్థాయి హోదా వ్యక్తికి ఇలా 4వ గేట్ నుంచి రాయిస్తారా, ఇది అసలు పద్ధతేనా అని చెప్పేసి అప్పుడు కూడా విమర్శలు చేశారు. కాకపోతే అది సాధారణ ఎమ్మెల్యేకు అంటే అటువంటి ప్రోటోకాల్ ఉంటుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చినప్పుడు అదే ప్రోటోకాల్ ఇచ్చారు. అది ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్షం లేదు కాబట్టి. ఇప్పుడు ఇదే విషయంలో కూడా సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరికి ఆహ్వానాలు
పంపుతారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే రకంగా ఆహ్వానాలు పంపారు. అంతేగాని ఆయన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అన్న వేలో పంపలేదు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి అయితే ఆహ్వానం తీసుకున్నప్పుడు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేరు, వాళ్ళ పిఏ ఆహ్వానం పత్రిక తీసుకున్నాడంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ పిఏకి ఇచ్చారు, వాళ్ళ పిఏకి ఇస్తే ఆయన ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పారు. కాకపోతే ఇది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే వాళ్ళ సాయంత్రం వరకు తీసుకొని వాళ్ళ పార్టీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అయితే దాదాపు ఇది వేదికకు రాకపోవచ్చు, దీనికి దూరం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ తేజ. సో గాయస్ చూస్తున్నాం అయితే మరి ఒకే వేదిక పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని ఒకే వేదిక పైన మరి మనం చూడబోతున్నామా? వీళ్ళిద్దరిది ఒక ఎత్తు అయితే అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన కీలక పాత్ర ఇందులో కూడా. సో అంటే ఒకవేళ వేదిక పంచుకుంటే కేవలం మనం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి డిస్కస్ చేయడం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి మరి ఈ ముగ్గురు మరి రేపు అమరావతి పునఃప్రారంభం అవుతున్న ఆ పనులు, ఆ సభకి మరి ఈ ముగ్గురు ఆల్రెడీ ఇద్దరు ఎలాగో హాజరవుతారు, వాళ్ళ కూటమి కాబట్టి మరి వీళ్ళ ఇద్దరితో మరి జగన్మోహన్ రెడ్డి ఆ వేదికని పాలు పంచుకుంటారా లేదనేది మాత్రం చాలా మనం ఉత్కంఠంగా ఎదురు చూడాలి. వచ్చే అవకాశాలు దాదాపు 60% అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ చెప్తున్నారు. మరి ఒక పక్క ఆయనకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, ఆ హోదాలో ఆయన్ని పిలవకపోవటం, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఎలా అయితే ఆహ్వానించారో అదే రకంగా ఆయనకు కూడా ఆహ్వాన పత్రికను అందించడం, ఇవన్నీ కూడా ఆయన మైండ్లో పెట్టుకున్నారు అంటూ కూడా ఒక విషయం చెప్తున్నారు. అలాగే ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు, ఆయన సింహాచలం వెళ్ళారు, తర్వాత ఆ పిఏకి ఎవరికో ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారి పైన మరి ఏమాత్రం ఆయనకి గౌరవం ఉన్నా ఖచ్చితంగా ఈ సభకు హాజరవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మన హాజరు కాకపోతే మాత్రం మరుసటి రోజులు ఖచ్చితంగా మనం విమర్శలను అయితే చూడాలి. అమరావతికి సంబంధించి తీవ్ర విమర్శలు అయితే వస్తాయి. ఎందుకంటే వీళ్ళు పాలకపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మూడు రాజధానులు అనే ఒక స్లోగన్తో అనినదలతో ముందుకు వచ్చారు. దాని తర్వాత అది పూర్తి చేయలేకపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ టర్మ్లో ఆయన రావటం, ఇప్పుడు ఆయన మళ్ళీ పనులు ప్రారంభించడం, మరి ఏమవుతుంది ఈ ఏడాదులైనా అంటే ఇప్పుడు ఆయన పదవి ఉన్నంత కాలంలో అయినా మరి అమరావతి పూర్తవుతుందా, ఆంధ్రుల కళ నెరవేరుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. మరి ఈ సభ ఎలా జరుగుతుందో రేపు దాదాపు 5 లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అంగరంగ వైభవంగా ఈ సభని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి, మర్చిపోవద్దు, ప్రతి ఒక్క తెలుగు పౌరుడు, ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినా కానీ మోదీ గారు ఒక గౌరవంతో తెలుగు రాష్ట్ర ప్రజల మీద నమ్మకంతో ఇక్కడ ఆయన